హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మిస్టర్ ప్రేమ్ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఏంటంటే సెంట్రింగ్ పని చేయడానికి ఒంటిమిట్ట దగ్గర ఉన్న మండపంపల్లికి అయితే పోయినాం అనమాట. అక్కడ ఒక విల్లా ఉన్నది కొంచెం ముందుకు పోతే. మేము పని చేసేది ఏం పని అంటే శివాలయం కడుతున్నారనమాట ఆ ఊర్లో. ఆ శివాలయానికి హైవే పక్కనే ఉన్న బ్రిడ్జ్ డౌన్లో నుంచి పోవాలన్నమాట. ఆ బ్రిడ్జ్ కడుతున్నాము కింద వాటర్ పోయేదానికి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినాయి అనమాట. సో లోపల ఎవ్వరు లేరు, బయట మాత్రం రూమ్స్ ఉన్నాయి, ఒక 2-3 రూమ్స్. వాటిల్లో హెల్పర్స్ వర్కర్స్ వీళ్ళైతే ఉన్నారనమాట. చదువుకుంటే బాగుండా అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసమ్మా, ఎండలో గుద్దలిపి కన్ను కట్టేటప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండా. మేము పని చేసే పక్కనే నిమ్మకాయల తోట, అది కూడా ఎవరు లేరు, వదిలేసినారు. ఎన్ని కాయలైనా తీసుకోపోవచ్చు, అవి కూడా చూపిస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇదే అనమాట నిమ్మకాయల తోట. కింద చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇదే నిమ్మకాయల తోట. సో మేము పని చేసే సైట్ వచ్చేసి ఇదే అనమాట. నేను పక్కనే బ్రిడ్జ్ కడుతున్నాం మనము. నిమ్మకాయలు చూడ. ఈ విల్లా వచ్చేసి 1942లో ఎప్పుడో కట్టినారనమాట. దాని చరిత్ర కూడా చాలా పెద్దదే, అది కూడా మనకంత తెలీదు. ఏంటి మమ్మీ ఎవడు, అది కూడా నెక్స్ట్ వీడియోలో పక్కా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. వాళ్ళు ఎవరు ఇవన్నీ తీస్తా. లోపలికి పోయేదానికైతే ఎంట్రీ లేదు, ఎవరైతే పంపిలా. ఆ విల్లా ఎలా ఉంది తెలుసా, సేమ్ చంద్రముఖి మూవీ చూసింటారు కదా, సేమ్ చంద్రముఖి మహల్ ఉన్నట్టుంది. బయట నుంచి అట్లీస్ట్ లోపల నుంచి విల్లా అయినా చూపిద్దామని చెప్పేసి లోపలివి జస్ట్ ఆ వీడియోనే తీసా. ఆ క్లిప్ చూడండి. విల్లా ఎలా ఉందో చూశారు కదా మామ. పొగటి పూటే ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా నైట్ టైం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. సో ఒక 2-3 డేస్ ట్రై చేస్తా లోపలికి పోయేదానికి. సో ఒప్పుకుంటే పక్కా లోపలికి ఏమేమి చిన్న వస్తువు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్లో పెడతాం మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.